కొంత దైవ ప్రణాళికతో కూడుకున్నటువంటిది. దేవుని ప్రణాళిక చొప్పున వెళ్తున్నటువంటి సందర్భం కనుక దీనికి ఒక ప్రత్యేకత సంతరించబడ్డది. అదే జయప్రవేశ ఆదివారం. లేఖనాలు కూడా ఉన్నాయి దీనిని గూర్చి. లేఖనాలు కూడా రాయబడి ఉన్నాయి. ఇదిగో నీ రాజు భారవాహిక గాడిద పిల్ల మీద ఎక్కి నీ వద్దకు రాబోతున్నాడు. ఇదొక లేఖనం. ఒకటి లేఖనము నెరవేర్పు కూర్చి, రెండు దేవుని యొక్క ప్రణాళిక నిమిత్తం ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత సంతరించబడ్డది. ప్రభువు ఎందుకు దీనికి ఆ గాడిద పిల్ల గూర్చి అంతటి గొప్ప ప్రవచనం వ్రాయబడి ఉన్నది అనేసి అన్న విషయాన్ని, ఆఫ్టర్ ఆల్ ఒక గాడిద గూర్చి ఎందుకు ఇంతగా దాని గూర్చి రాయబడి ఉన్నదన్న విషయాన్ని నాకు కొంత ఆలోచన వచ్చింది. గాడిదకి అసలు విలువ లేదు. గాడిద కేవలం బరువులు మోసుకొని జీవించేటటువంటిది. గాడిద పెద్ద ఎన్నిక కలిగినటువంటి జంతువేం కాదు, విలువలతో కూడినటువంటి జంతువు అంతకన్నా కాదు. అసలు రాజు అనబోసరికి రాజు దేని మీద, ఒక గుర్రం మీద దేని మీద రావాలి యేసుప్రభు. కానీ చిన్న గాడిద పిల్లల మీద వచ్చాడు. ఈ గాడిద పిల్లకి ఇంతటి ఘనత ఇవ్వబడ్డానికి ఏంటి కారణమై ఉంటుందనేసి నేను కూడా చాలా, ఎందుకు ఇంత ఎంత 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 ప్రెస్టీజ్ ఎందుకు దీనికి ఇస్తున్నారు? ఏకంగా ప్రవచనమే ఇచ్చేసాడు దేవుడు. గాడిదని కూర్చుని ప్రవచనం ఎందుకు అబ్బా అనేసి అన్నటువంటి ఆలోచన కలిగి నేను చాలా మట్టుకు కింద మీద ఆలోచించాను. మీరేమైనా ఆలోచించారో? మీకేమైనా ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఇంతగా దీని విషయంలో అంతటి ప్రాముఖ్యత ఇవ్వబడ్డది అని ఆలోచిస్తే, నా మనస్సుకు, నా హృదయానికి నేను ఆలోచించగా ప్రార్థన కూడా ఒక్కొక్కసారి చేశాను.
ఏంటి ప్రభా దీనికి ఉన్నటువంటి ఇంతటి విలువ దీనికి గాడిదకి ఇవ్వడానికి? ఈ జయప్రవేశ ఆదివారం వచ్చి నలుగురు గ్రంథకర్తలు కూడా రాశారు. నలుగురు గ్రంథకర్తలు కూడాను ఒకే విషయాన్ని మాత్రం సూటిగా చెప్పారు. గాడిద గురించి మాత్రం వారును మిగతా గ్రంథకర్తలు క్రీస్తు శకం 56, 50 ఈ టైంలో రాసేసారు. మార్కు, మత్తయి, లూకా. ఈయన 90వ పడిలో 90 సంవత్సరాలు, క్రీస్తు శకం 90 సంవత్సరాలు రాశారు. వారు వీరి మధ్యలో ఇంత కొంత గ్యాప్ ఉంది. వారికి వీరికి మధ్యన కొంత గ్యాప్ ఉంది. యోహాను గారికి మిగతా గ్రంథకర్తలకి కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది. కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్నా సరే వారు కూడా ఏది రాశారు, యోహాను కూడా అదే రాశాడు. అదే మాటను ఆయన కూడా ఒత్తి పలికాడు గాడిదకు వచ్చి. ఆయన కూడాను ప్రియ దేవుని సంగమా, అదే ఏమిటనిసనంటే ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము భయపడకము, ఇదిగో నీ రాజు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు కనుగొనిన గాడిదండి గాడిద. అందుకే దీనికి ఎంత విలువ వచ్చింది. మీరు 4 మిగతా 3 సువార్తల్లో కూడా ఉంటుంది ఇదే మాట. ఆయన కనుగొని ఈ ఒక యోహాను సువార్తలో చాలా డిఫరెంట్గా ఉంటుంది మ్యాటర్ అంతాను మిగతా 3 సువార్తలు కన్నాను. కానీ గాడి గురించి అడ్రస్ చేసినప్పుడు మాత్రం వారు ఏం చేశారో ఈయన అదే చేశాడు. మిగతా 3 సువార్తికులు కూడా కనుగొన్నారు. యేసు ప్రభువు కనుగొనిన గాడిద. ఆ గాడిద గురించి మాత్రం ఆయన వెయిట్ చేశాడు. ఆ గాడిదను గురించి మాత్రమే ఆయన పంపించాడు. లోకాసు వరదలు చూస్తే మీరు వెళ్ళండి, ఇల్లు కట్టబడిన గాడిద ఉంటుంది, దాన్ని నిప్పుకొని రండి అన్నాడు. ఇప్పినప్పుడు అలా అడుగుతారు, ఎందుకు అనేసి అంటారు. అంటే టక్మని ఏం చెప్పమండి అంటే ఇది ప్రభువుకు కావాలి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ గాడిద ఎవరికి కావాల్సింది అనేసి అంటే యేసయ్యకి కావలసినటువంటి గాడిద పిల్లది. యేసు ప్రభువుకు కావాల్సినటువంటి గాడిద. ఇదన్నా నీవు కానీ నేను కానీ ఎవరమైనా సరే యేసయ్యకి కావలసినటువంటి గాడిద పిల్లల, యేసుక్రీస్తు ప్రభువు కనుగొనగలిగినటువంటి గాడిద పిల్లల జీవిస్తే
ఆ జీవితం ధన్యకరం అండి. ఆ జీవితం ధన్యకరం. ప్రభువు కనుగొని ఆ గాడిద పిల్లను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత, ఆ గాడిద మీద ఆయన ఎక్కిన తర్వాత దానికి ఎంతో విలువ వచ్చేసింది. ఎంతో విలువ వచ్చింది. ఎంతో విలువ. యేసు ప్రభువు నిన్ను కనుగొన్నంత కాలం కూడా నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావండి. ఏ మూలన పడి ఉన్నావో ఆ మూలన ఉండవు, అంతే. ఎప్పుడైతే ఆయన ద్వారా కనుగొనబడతావో నీ లైఫ్లో ఒక మార్పు, ఒక ఫ్రెష్నెస్, ఒక నూతనత్వం, రకరకాలైనటువంటి విషయాలు నీలో నుంచి బయటకు వస్తాయి. ఆయన కనుగొనిన గాడిద, అందుకు దీనికి ఎంత వాల్యూ వచ్చిందండి. ప్రవచనాల్లో కూడా చెప్పేసాడు మొదటే. ఏ గాడిద ఆయనకి తెలియదు అప్పుడు, ప్రవచించినటువంటి ప్రవక్తకి. ఈరోజు యేసు దాన్ని కనుగొని దాని మీదకి కూర్చొని ఆయన యెరూషలేము బయలుదేరారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ గాడిద పిల్ల వచ్చిన తర్వాత, ఆయన కూర్చున్న తర్వాత ఏం ప్రారంభింపబడ్డాయని అంటే స్తుతులు ప్రారంభింపబడ్డాయండి. స్తుతి ప్రారంభింపబడ్డది. నీ మీద దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తితో, అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఆయన అంటాడు శిష్యుల గురించి. అయితే పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకున్న తర్వాత మీరు శక్తిని పొందుతారు. అంతవరకు నీకేముండదు. యేసు ప్రభువు నీ దగ్గరకు వచ్చి నీ మీద ఉంటేనే, ఆ గాడిద మీద ఉంటేనే, ఆ గాడిదకి ఇప్పుడు ఏమవుతున్నాయని అంటే స్తుతి చేస్తున్నారు. గాడిదని కూడా అది కూడా కనపరచబడుతుంది యేసు ప్రభువుతో సైతం. అలాగే పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉంటేనే నువ్వు కనపరచబడగలవు, లేకపోతే నథింగ్. ఓన్లీ సామాన్యమైన ఘనత, ఆ క్షణంలో తలంచుకొని ఆ క్షణంలో మర్చిపోయేటటువంటి ఘనత. ఎవరైతే దేవుని ద్వారా, యేసయ్య ద్వారా కనుగొనబడతారో వారి జీవితాలు చాలా ధన్యకరంగా ఉంటాయండి. ప్రవచనాలు ప్రవచించేసిన కొన్ని సంవత్సరాల తర్వాత యేసయ్య వచ్చారు ఈ లోకానికి. వచ్చిన వెంటనే కూడా గాడిదతోటి ఏమి ఫ్రెండ్షిప్ చేయలేదు ఆయన. గాడిదనేమి తలంచలేదు ఆయన. సందర్భం వచ్చినప్పుడు ఆయన గాడిదను కూర్చో ఆలోచించాడు. జస్ట్ అలా చూశాడు, కనుగొన్నాడు. ఇది బెస్ట్, ఇది మంచిది, ఇది
ఆయన నిర్ణయించుకున్నాడు ఇది మంచిదని. ఈ మధ్యలో ఎన్నో గాడిదలు పుట్టే చచ్చాయో. అంతవరకు ఆ గాడిద కూడా ఎలాగెలా తిరిగిందో, కానీ యేసు ద్వారా కనుగొనబడేటటువంటి జీవితం మాత్రం జీవించిందండి. ఈ గాడిదే. కానీ మిగతా గాడిదల్లో లేదు. దానిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉన్నదండి. ఆ స్పెషాలిటీని యేసయ్య ఈరోజు చూశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన దాన్ని కనుగొన్నాడు. ఈరోజు నిన్ను కూడా, ఈ జయప్రవేశ ఆదివారపు దినాన్ని నిన్ను కూడా చూస్తున్నాడు. ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన ఆకాశము నుండి భూమి మీద ఎవడైనా నమ్మకస్తుడు ఉంటాడా నా గురించి అనేసి ఆయన అలా చూస్తూనే ఉన్నాడు. నిన్ను నేను ఈరోజు కనుగొంటే ధన్యత, నీ బ్రతుకు, నీ జీవితం ధన్యం. నీ జీవితం ధన్యమైపోతుంది దేవుని బిడ్డలారా. ఆయన కనుగొన్నప్పుడు ఈ గాడిద బెస్ట్ అనిపించింది ఆయనకి. ఆయన కనుగొన్న గాడిద అండి. ఆయన కనుగొన్న గాడిద. నీవు నేను ఏమై ఉండాలనేసి అంటే ఆయన కనుగొన్న గాడిదను అయి ఉండాలి. మన థీమ్ అదే. ఈ పామ్ సండే రోజు ఈ జయప్రవేశ ఆదివారపు దినాన్న నా అంశం ఏంటనేసనంటే ఆయన కనుగొన్న గాడిద. ఇలా నీవు నేను ఉండాలి. ఆయన నిన్ను నన్ను కనుగొనగలగాలి. ఆయన కనుగొంటే మన జీవితాల్లో మార్పు వస్తుందండి. మారిపోతామండి. ఆయన కనుగొనగలిగినటువంటి రీతిలో ఆ గాడిద జీవించిందండి. దానికి తెలివిలే, జ్ఞానం లేదు, ఏమీ లేదండి. బట్ ప్రభువు తనని ఎంచుకుంటాడు. ప్రభు ఇలా చేస్తారు, ప్రభువు తరపున ఇలాంటి ప్రవచనం ఉన్నది అన్న విషయాలు ఏవి దానికి తెలియవు. కానీ జీవించింది అంతే. ఎలా జీవించింది అనేసి అంటే ప్రభువు కనుగొనగలిగిన రీతిలో జీవించింది. ఒకసారి మీరు మొదటి సమయం విందాం. 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు ఏవి దావీదుకి తెలియవు. దావీదుని కూర్చొని ప్రవచనం అన్నాడు. దావీదుని కూర్చి సమూయేలుకి దేవుడు చెప్తున్నాడు. సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, నీ పీరియడ్ అయిపోయింది. దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేసావు. దేవుని మాట మీద తిరుగుబాటు చేసావు.
ఆయన ఇచ్చింది నీకు ఈ రాజ్యం, ఈ రాజాధికారం. ఇది నీదే అనుకుంటున్నావు, ఇది నీకే స్థిరం అనుకుంటున్నావు. నేను ఎవరికి ఇవ్వనన్నటువంటి ఎక్కడ ఒకవేళ ఇది పోతుందో నా దగ్గర నుంచి అన్నటువంటి ఉద్దేశంతో నీకు నీవే సొంత నిర్ణయాలు చేసేసావు. సొంత నిర్ణయాలు చేసేసి నీ ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించావు కనుక ఆయన ఇప్పుడు ఏం చేసినట్టు ఇంకొకరిని కనుగొన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత కనుగొనబడడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, దావీదు ఎక్కడున్నాడు అనేసి అరణ్యంలో ఉన్నాడండి. ఏం చేస్తుండ అనేసి అంటే గొర్రెలు కాచుకుంటాడు అన్నాడు. గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదును ఆయన కనుగొన్నాడు అనేసి అంటే ఎందుకు కనుగొన్నాడు? ఏం స్పెషాలిటీ ఆయనలో ఉన్నదని కనుగొన్నాడు. ఆయన్ని ఏం గొప్పతనం ఉన్నదని కనుగొన్నాడండి. దావీదుకు ఉన్నటువంటి గొప్పతనం అంతా దేవుడే. దావీదుకు ఉన్నటువంటి ఘనత అంతా యెహోవాయే అన్న విధంగా జీవించాడండి అతను. అన్న విధంగా ఆయన జీవించాడు. సమూయేలుతో చెప్తున్నాడండి. సమూయేలు ఇప్పుడు సౌలుకు చెప్తున్నాడు, నువ్వు చేసిన పని బట్టి ఆయన ఇప్పుడు ఒక్కొక్క కనుగొన్నాడు. అయ్యా ఆల్రెడీ కనుసుకున్నాడు. ఆయన వస్తుంటే యెషయా దగ్గరికి సమూయేలు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళాడు, బెత్లెహేము వెళ్ళాడు. ఆ దినాల్లోనే సేవకుడు ప్రవక్త ఆ ఊరిలోకి వస్తే హడల్ భయం ఒక్కొక్కడికి. ఏం న్యూస్ వచ్చిందో ఏటొచ్చిందో బాబు అనేసి ఎవరి వైపు చూస్తే వాళ్ళకి భయం, ఎవరి ఇంటి వైపు చూస్తే వాళ్ళకి భయం. ప్రవక్త అంటే అంత భయం కలుగునేవారు. యెషయా ఇంటికి వచ్చాడు. యెషయాకి దడ కొట్టున్నది. ఏరయ్యా నీ పిల్లలందరూ నన్ను అడిగాడు. చీపెట్టాడు, తీసుకొచ్చేసాడు. అందరూ అయిపోయారు క్లోజ్. ఎవరు లేరా? ఉన్నాడు, అయ్యా ఉన్నాడు. కానీ ఆడు మీరు అన్నదానికి పనికిరాడు. మీరు అన్నదానికి పనికిరాడండి. ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి ఆడు పనికిరాడు. ఎందుకంటే ఆడికి విద్య లేదు, పాము ఆడాడు. ఆడు పుట్టిన దగ్గర నుంచి అరణ్యంలోనే ఉన్నాడు, అరణ్యంలోనే పెరిగాడు. ఆడికి అరణ్యపు బుద్ధులు వచ్చే తప్ప మనుషుల మధ్య జీవించే బుద్ధులు లేవు అన్నది యెషయా యొక్క ఉద్దేశం అండి. యెషయా దావీదులో అదే కనుగొన్నాడు. తండ్రి యెహోవా దేవుడు ఆయన్ని కంప్లీట్గా కనుగొన్నాడు. అరణ్యపు బుద్ధులే, అడవిలో పెరిగిన బుద్ధులే అడిగాను నేను. ఆడికి అక్కడ బుద్ధులే వచ్చేయండి. గనుగాడు అందుకే పనికొస్తాడు. నేనైతే వాడు పనికిరాడని చెప్తున్నాను. లేదు, సొలొమోనుతో చెప్పేస్తున్నాడు దేవుడు. సమూయేలుతో చెప్తున్నాడు దేవుడు, లేదు ఆయన తీసిరమ్మను.
ఆడు వచ్చినంత వరకు మీరు ఇక్కడే ఉండండి. దేవుడు కనుగొన్న వాని గూర్చి దేవుడు కొన్ని గంటలు కాదు, రోజులు కాదు, సంవత్సరాలు ఆయన వెయిట్ చేస్తాడండి. సంవత్సరాలు ఆయన వెయిట్ చేస్తాడు. కూర్చున్నాను అంతే చచ్చినట్టు. దావీదు వస్తుంటే సమూయేలుతోటి దేవుడు చెప్తున్నాడు, సమూయేలు చూడదు వస్తున్నాడు చూసావా, అతడిని నేను కనుగొన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను కనుగొన్నటువంటి వాడు అతడే. ఎలా ఉన్నాడు తెలిసిందా? ఎర్రనివాడును చక్కని నేత్రములు గలవాడు. ఎందుకండి చక్కని నేత్రాలు? సరిగ్గా గొలియాతుకి ఎక్కడ ఖాళీ ఉందో, ఎక్కడ ఖాళీ ఉందో, సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు జీవము కలిగినటువంటి నా దేవుణ్ణి అన్నటువంటి వీడు చావు ఎక్కడుంది, చావుకు కారణం ఎక్కడున్నదన్న విషయాన్ని కనుగొనగలిగినటువంటి వాడు దావీదండి. ఎక్కడ ఉంది? నొసడు దగ్గర ఉంది ఇడి ఖాళీ. అక్కడ వేస్తే ఈడు సప, ఈడు క్లోజ్ అయిపోతాడు. ఈడు అన్న విషయం చూశాడండి. అందుకే కనుగొనగలిగాడు. అందుకే దేవుడు ఆయన్ని కనుగొన్నాడండి. నేను కనుగొనగలిగినటువంటి మనుష్యుడు, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించడానికి నేను కనుగొన్నటువంటి వాడు. ఇశ్రాయేలు మీద మొదటి రాజుగా ఉండడానికి దేవుడు ఆయన ఏర్పాటు చేయలేదు. సమూయేలే ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి మాత్రం ఏర్పాటు చేసింది దేవుడు ఈయన్ని, దావీదుని. చూశాడు, ఎంచుకున్నాడు, అభిషేకం చేశాడు, వెళ్ళిపోయాడు. సర్టన్ టైం వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని రాజుగా అభిషేకించాడు, రాజుగా చేశాడు. చిన్న డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ని మనోడు ఏం చేయలేకపోయాడు అంటే సహించలేకపోయాడు. చిన్న డిఫరెన్స్ అండి. మరి 40 రోజులు నువ్వు దాక్కున్నావు కదా, నువ్వు ఇశ్రాయేలు రాజు కదా, నువ్వు వెళ్ళాలి కదా ఆడితోటి యుద్ధానికి. ఆడి మీదకి వెళ్ళి నువ్వు నిలబడాలి కదా. నువ్వు ఇంట్లోకి వచ్చి దాక్కున్నావు. నీ కొడుకులను ఏమైనా పంపించావు యుద్ధానికి? నీ కొడుకులు లేదు. మీ అందరు ఇళ్ళల్లో ఉన్నారా? సైన్యాన్ని పంపిస్తున్నావు. సైన్యం ఏం చేస్తుంది? ఆయన చూసినట్టు సైన్యం అంతా వెనక్కి పారిపోతుంది. ఆయన ఒకటి అంటాండి, మీలో ఎవడైనా ఉన్నట్టయితే రండి నాతో దెబ్బలాండి, నేను ఓడిపోతే
మా రాజ్యం అంతా మీరు తీసుకోండి. మీరు ఓడిపోయారు అనేసి అంటే మీ అందరం మాకు బానిసలు కాను. ఇదే ఆడి ఛాలెంజ్. మరి అప్పుడు నువ్వు వెళ్ళలేకపోయావు కదా. మరి అప్పుడు ధైర్యం చేసి ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అవమానాన్ని తొలగించాడు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారని అంటే, సౌలు వేల కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను జయాలు కొట్టారండి. అది చూసి సహించలేకపోయాడు. అక్కడి నుంచి దేవుడు కనుగొనిన దావీదును చంప చూశాడండి. ఆఖరికాయ చచ్చిపోయాడు. దేవుడు కనుగొనిన వాడితో ఎవడు కూడా వాడిని టచ్ చేయకూడదండి. టచ్ చేస్తే ఇబ్బందులే. ఆ తర్వాత ఈ గాడిద పిల్ల దేవుని యేసు ప్రభువు ద్వారా కనుగొనబడిన ఈ గాడిద పిల్ల ఏమైపోయిందో తెలియదండి. దాని గురించి హిస్టరీ లేదు. కనుక దేవుని చేత కనుగొనబడటం అన్నటువంటిది చాలా ధన్యకరం అండి, చాలా ధన్యకరం. చూడండి, నేను ఒక మాట మీకు చూపుతాను. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చూడండి. కీర్తనల 19:12 వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడండి? ఎవడు ఉన్నాడా? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. పొరపాట్లు అండి. నీ పొరపాట్లు నువ్వు ఎప్పుడైనా కనుగొనగలవా? నీ పొరపాట్లు నువ్వు కనుగొనగలిగితే నువ్వు ధన్యుడివే, ధన్యురాలే. నీ పొరపాట్లు నువ్వు కనుగొనగలిగితే నిన్ను దేవుడు కనుగొంటాడు. నువ్వు దేవుని దృష్టిలో ఉంటావు. అప్పుడు దేవుడు నిన్ను కనుగొంటాడు తన కొరకు. ఎవడూ లేడండి తన పొరపాట్లు కనుగొనగలిగినవాడు. రహస్యమందు నువ్వు చేసిన తప్పులు నీకేమైనా తెలిసినా? నీకేమైనా జ్ఞాపకం ఉన్నాయా? నీకేమైనా జ్ఞాపకం ఉన్నాయా? మర్చిపోయావు. నువ్వు. కానీ ఆయన మర్చిపోలేదు. ఆయనకి జ్ఞాపకమే. ఆయన జ్ఞాపకం. ఆయన కనుగొనిన గాడిద పిల్ల వలె నువ్వు జీవించాలా? ఆయన కనుగొనిన గాడిద పిల్ల అయితే
తన స్థితిని అంతటిని ఒప్పుకున్నది ప్రభు దగ్గర. అపరిశుద్ధత కలిగి జీవించినటువంటి ఆ గాడిద ఇప్పుడు పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకుంది కనుక యేసయ్య ఆ గాడిదని కనుగొని ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అపరిశుద్ధతతో జీవించినటువంటి ఆ గాడిద పిల్ల మీద కూర్చోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆ గాడిద తన అపరిశుద్ధత అంతటిని కూడా విడిచిపెట్టేసింది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నీ అపరాధాల గురించి నువ్వేమైనా కనుగొనగలవా? కనుగొనలేవు కనుక యేసయ్యకి నువ్వు అప్పచెప్పుకో. ఆ గాడిద పిల్లను ఆయన కనుగొన్నట్టుగా, దేవా ఈ జయప్రవేశ ఆదివారపు దినాన్న నన్ను కనుగొను ప్రభా, నన్ను కనుగొను ప్రభా. దావీదును కనుగొన్నటువంటి నా యేసు ప్రభా నన్ను కనుగొను, నన్ను కనుగొను. దేవుణ్ణి అడుగు, ఆయన నిన్ను కనుగొంటే నీ జీవితం ధన్యమైపోతుంది. నీ జీవితం లెక్కలు మారిపోతాయి. నీకు ఎంత విలువ రావాలంటే అంత విలువ వస్తుంది. నీ జీవితం ధన్యమయమైపోతుంది అండి. యాక్చువల్గా ధన్యమైపోతుంది. ప్రభా నన్ను కనుగొను, ప్రభా నన్ను కనుగొను, నన్ను కనుగొను. నా స్థితి అంతా నీకు తెలుసు ప్రభా, నా స్థితి అంతా నీకు తెలుసు. పైకి భక్తి, లోపల భక్తి తాలూకా శక్తి లేదు. ఆ శక్తి లేదు. భక్తి కలిగిన నీకు సోకెందుకు అంటాను నిన్న. సోకెందుకంటే భక్తి కలిగినటువంటి వారు శుభ్రత అని పేరు దానికి. శుభ్రత ఏంటండి? చాలామంది ఇలాంటి ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ బ్యూటీ పార్లర్ల దగ్గర కనిపించినటువంటి వారు ఎవరైనా అంటే క్రైస్తవ బిడ్డలే. బార్బర్ షాపుల దగ్గర అన్నింటిలేరా ఎక్కువ మంది ఎవరు కనిపిస్తారంటే వారే కనిపిస్తారు. ఫేషియల్ చేయించుకోవడానికి, ఇంకోటి చేయించుకోవడానికి, ఐబ్రోస్, లేకపోతే రకరకాలు ఉన్నాయంటే మనకు తెలియకపోయింది. ఎందుకని అంటాను, వాటికి ఇచ్చిన ప్రయారిటీ నువ్వు రేపు జరగబోతున్నటువంటి, రేపు రాబోతున్నటువంటి దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? యేసయ్య నిన్ను కనుగొన విధముగా నువ్వు ఫేషియల్ చేయించుకుంటున్నావా? అరణ్యంలో ఉన్నటువంటి దావీదుని యేసు ప్రభు కనుగొన్నాడు కనుక ఆయన జీవితం మారిపోయిందండి. అరణ్యంలో ఉన్నటువంటి దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకొక వచనం చూపుతాను మీకు, ఇంకో వచనాన్ని కూడా చూపుతాను, చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం చదవండి.
ఇతడు మొదట తన సహోదరుడైన సీమోన్ని చూసి, మేము దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు అంటే, మొదట సీమోన్ని చూసి మెస్సియాని కనుగొన్నాం. నువ్వు ఎప్పుడైనా కనుగొన్నావా మెస్సియాని? ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎక్కడైనా, ఎనీ ఏరియా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థలంలోనైనా అందరికీ చెప్తున్నది ఒకే ఒక మాట, మేము కనుగొన్నాం. ఏంటి కనుగొన్నాం అనేసి అంటే, సత్యాన్ని కనుగొన్నాం. ఏంటా సత్యం అనేసి అంటే, మెస్సియాని కనుగొన్నాం. లోకం అంతా ఎవరి గూర్చి చూస్తున్నదో, లోకం అంతా ఎవరు రాకడ గూర్చి ఆశిస్తున్నదో, లోకం అంతా దేని గూర్చి సిద్ధపడుతున్నదో ఆయన్ని నేను కనుగొన్నానయ్యా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి. ధన్యమైపోయిందండి అంద్రేయ జీవితము. అంద్రేయ జీవితం ధన్యం. లోకరక్షకుడుగా లోకానికి జడ్జిమెంట్ చేయబోతున్నటువంటి యేసు ప్రభువుని కనుగొన్నాడంటే, సీమోనుతో చెప్తున్నాడు, అయ్యా మేము ఎవరిని కనుగొన్నామో తెలుసా? నేను ఎవరిని కనుగొన్నాను తెలిసిందా? నువ్వు ఎప్పుడూ నీ మాట చెప్పగలిగావా నీ భార్యతో? ఈరోజు నేను పలానా దగ్గరికి వెళ్ళాను కదా, పలానా మీటింగ్కి వెళ్ళాను కదా, ఆ మీటింగ్లో నేను ఎవరిని కనుగొన్నాను తెలిసిందా? ఎప్పుడైనా ఈ అనుభవం, ఈ ప్రాక్టీస్ రోజు ఏ మీటింగ్లు అంటే ఆ మీటింగ్కి వెళ్ళిపోతాం. మంచిదే ప్రియ దేవుని బిడ్డలారా, తూచా తప్పకుండా వెళ్తాం. కానీ ఎప్పుడైనా కనుగొన్నావా యేసు మెస్సియాని? చూసావా? కనీసం ఎందుకంటే వెళ్ళడం, ఎందుకంటే అవన్నీ అందరే అంటున్నాడు. మేము వెళ్ళి ఏం చూసామని సరే అంటే ఆయనలోనే మెస్సియాని చూసాం. మెస్సియాని కనుగొన్నాం. 45వ వచనం కూడా చదవమ్మా. ఫిలిప్పు అతని నతానియేలుని కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గూర్చి వ్రాసిరో ఆయన్ని కనుగొన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన్న, ఈ యొక్క జయప్రవేశ ఆదివారపు దినాన్న నువ్వు ఆయన కనుగొనాలి. లేకపోతే ఆయన ద్వారా నీవైనా కనుగొనబడాలి. ఈ దినాన్ని నీవైనా ఆయన్ని కనుగొనాలా, లేదంటే ఆయన ద్వారా నీవైనా కనుగొనబడాలా. గాడిద పిల్లని ఆయన కనుగొన్న విధముగా నిన్ను కనుగొనాలా ఆయన? లేదనేసి అంటే ఫిలిప్పు నతనయేలుతో చెప్తున్నాడు, ఆయన కనుగొన్నటువంటి వ్యక్తిని కూర్చి ధర్మశాస్త్రము ప్రవక్తలు ఎవరిని గూర్చి అయితే రాశాయో ఆ వ్యక్తిని నేను కనుగొన్నాను. యేసు ప్రభువు కనుగొన్నటువంటి గాడిద పిల్ల ఎన్ని విషయాలు మనకు చెప్తుందో చూడండి, ఎన్ని విషయాలు మనకు చెప్పిందో చూడండి. మరేనాడైనా
నీవు ఈ విధమైనటువంటి స్థితి కలిగి ఉండగలవా? నలభై 45 చదువమ్మా. 45 యోహాను సువార్త 1వ అధ్యాయం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను రాసిరో ఆయన్ని కనుగొంటేనే ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసయ్య కనుగొన్నాను నేను క్లియర్గా. ప్రవక్తులు, మోషే, ధర్మశాస్త్రం ఎవరో గూర్చి చెప్పిందో ఆయన ఎవరో కాదు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ఈ దినం నువ్వు ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? యేసే దేవుడండి, యేసే నిజమైన దేవుడండి అని చెప్పగలుగుతున్నావు? చాడు అని చెప్తుంది. చాడు. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. పౌలు గారు గురించి ఒక మాట చెప్పి నేను చూసేస్తాను. బర్నబా పౌల్ని ఎలాగైతే కనుగొన్నాడు ఆ మాట చెప్పు. అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనం చదవమ్మా. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొక్కకు తోడుకొని వచ్చాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బర్నబా సౌలు చేస్తున్నటువంటి సేవను విన్నాడు, చూశాడు. అతడి దగ్గరికి వెళ్ళాడు, అతన్ని కనుగొన్నాడు. తార్సులో చూశాడు, అతడు ఎలా సేవ చేస్తున్నాడో చూశాడు. అతడి సేవలో ఉన్నటువంటి పట్టిస్తరత చూశాడు. నిర్మోహమాటతనాన్ని చూశాడు. నిష్కాపట్యతను చూశాడు. రైట్, సరైన సేవ చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి పక్కాగా చేస్తున్నాడు అని చూసి తిన్నగా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు అంటే అంతియొక్కకి తీసుకొని వెళ్ళాడు. మొదట ఎందుకు తీసుకొని వెళ్ళాడు? కనుగొన్నాడండి అతన్ని. క్లియర్గా ఆయన ఎందులో ఉన్నాడు, ఎవరిలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు. బర్నబా చూసి కనుగొని ఆయన్ని అంతియొక్కకి తీసుకొని వెళ్ళాడు. అంతియొక్కకి వెళ్ళబడినటువంటి పౌలు ద్వారా ఘనమైనటువంటి పరిచర్య జరగడం అన్నటువంటిది మన జీవితాల్లో మనం చూసాం. ఎంతటి ఘనమైన పరిచర్య అనిసానంటే ఎవరు ఊహించలేనటువంటి పరిచర్య, ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిచర్య వారి ఇరువురు ద్వారా జరిగింది. ప్రియ దేవుని సంగమా, ఈ దినం నా అంశం ఒకటే, ఆయన ద్వారా ఆయన కనుగొనబడాలా, లేదంటే నీవు ఆయన ద్వారా పరిచర్యలో, లేకపోతే ఆయన ద్వారా నువ్వు కనుగొనబడాలా, లేకపోతే ఆయన నిన్ను కనుగొనాల. రెండే విషయాలు.
ఆయన ద్వారా నీవు కనుగొనబడిన ధన్యతే. నీవు ఆయన్ని కనుగొన్న ధన్యతే. గాడిద పిల్లని యేసు ప్రభు ద్వారా కనుగొనబడ్డది.